ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో జీవించేవాడు. ఒకరోజు ఆహారం కోసం అడవిలోకి వెళ్లి తిరిగి రావడానికి ఆలస్యమైంది. రాత్రి పడిపోవడంతో అడవిలోనే ఉండాల్సి వచ్చింది. అతను ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని అతనికి తెలియదు. చలితో నిద్రపోకుండా ఉండేందుకు చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా కిందకు వేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే ఆ ఆకులు బిల్వదళాలు. అవి కింద ఉన్న శివలింగంపై పడుతున్నాయి. అంతేకాదు, అతను ఆ రాత్రంతా ఉపవాసంగా, ఆహారం తినకుండా ఉన్నాడు. అలా తెలియకుండానే అతను ఉపవాసం చేసి బిల్వదళాలతో శివార్చన చేసినట్లయింది. ఉదయం అయ్యేసరికి భగవంతుడు శివుడు అతని భక్తికి ప్రసన్నుడై దర్శనమిచ్చి అతనికి పాప విమోచనం కలిగించి మోక్షం ప్రసాదించాడు. కథ యొక్క నీతి: భగవంతుడిని నిజమైన భక్తితో స్మరించిన వారికి తెలిసినా తెలియకపోయినా ఆయన కృప తప్పకుండా లభిస్తుంది.